హాయ్ డే 4 ఆఫ్ పవర్ బిఏ టుడే మనం ఒక సింపుల్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకుందాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కాలం ఉంది, నా నేమ్ ఉంది, నేమ్ అని ఉంది, ప్రతి దాంట్లో మనోజ్ కుమార్ అనే ఉంది. వాట్ ద డిఫరెన్స్ అంటే నేను డూప్లికేట్స్ తీసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అన్నిసార్లు నాకు నేమ్ కావాలి కదా, డూప్లికేట్ కాలం రిమూవ్ డూప్లికేట్స్ అని రైట్ క్లిక్ ఇస్తే ఆప్షన్ ఉంటుంది, రిమూవ్ డూప్లికేట్స్. యూ కెన్ సీ దేర్ ఇస్ నో చేంజ్. అయితే పవర్ బి అవ్వచ్చు, ఎక్సెల్ అవ్వచ్చు, స్పేసెస్ ని కూడా ఒక యూనిక్ వాల్యూ కింద తీసుకుంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పేస్ మనోజ్ కుమార్ ఒకలా తీసుకుంటుంది. ఇక్కడ మనోజ్ కి మధ్యలో 3 స్పేసెస్ ఉన్నాయి, అదొకలా తీసుకుంటుంది. ఒక స్పేస్ ఉంటే ఒకటి. అందుకే నేను లెంత్ క్యాలిక్యులేట్ చేశాను చూడండి మీరు. దేర్ ఇస్ చేంజ్ ఇన్ లెంత్. ప్రతి దాంట్లో లెంత్ అనేది చేంజ్ అయింది. తర్వాత స్పేస్ ఉండొచ్చు, ముందు స్పేస్ ఉండొచ్చు. అయితే డేటా కలెక్షన్ చేసినప్పుడే ఇలాంటి ఇష్యూ వస్తుంది. దాన్ని మనం ఎలిమినేట్ చేయడం కోసం, డూప్లికేట్స్ ఎలిమినేట్ చేయడం కోసం అండ్ ఈ లెంత్ ఎలిమినేట్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే అండర్ యాడ్ కాలం ఫార్మేట్ ట్రిమ్ అనే ఆప్షన్ మనకి ఉంది. అయితే యూ కెన్ సీ ఒక కాలం యాడ్ అయింది. ట్రిమ్ అయిన తర్వాత అక్కడికి అది దీనికే చేంజెస్ కావాలంటే రైట్ క్లిక్ ఇస్తే ట్రాన్స్ఫార్మ్ ట్రిమ్ అనే ఆప్షన్ ఉంటుంది, ట్రిమ్ అయింది. అండ్ ఇంకొక ఇష్యూ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే మధ్యలో కూడా మనకి ఏమున్నాయి, ఎక్కువ స్పేస్ ఉన్నాయి, 3 స్పేస్ ఉన్నాయి. నేను అందుకని ఏం చేస్తాను, సింపుల్గా రీప్లేస్ వాల్యూస్ 1 2 3 స్పేస్ ఉంటే 1 స్పేస్తో ఏం చేయమంటున్నాను, నేను రీప్లేస్ చేయమంటున్నాను. ఇప్పుడు మనం చెక్ చేద్దాం డూప్లికేట్స్ ఉన్నాయా లేవాటి. రిపూట్ డూప్లికేట్స్ అన్న వెంటనే ఒక రో మాత్రమే వచ్చింది. అలా మనం ట్రిమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్పేసెస్ అనే ఇష్యూ మనకి పోతుంది అనమాట. అయితే మీరు ఇలా ఒక డేటా సెట్ని యూజ్ కేస్, రియల్ టైమ్ యూజ్ కేస్ని మనం తెలుసుకుని నేర్చుకోవడం వల్ల ప్రతి ఆప్షన్ మనకి తెలుసుకుంటాం అనమాట. అయితే ఈరోజు ట్రిమ్ అనే విషయాన్ని నేర్చుకున్నాం మనం. అలా మీరు క్లీన్ చేయొచ్చు, ఏమైనా ఉంటే ట్రిమ్ చేయొచ్చు, అప్పర్ కేస్ లోయర్ కేస్లో చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫార్మేట్ అనే ఆప్షన్ కిందే ఉంది. ఐ వాంట్ టు చేంజ్ ఇంటూ అప్పర్ కేస్. యూ కెన్ సీ దేర్ ఈస్ అండర్ కాలమ్ యాడెడ్ ఇయర్. అప్పర్ కేస్లో చేంజ్ అయింది. నేను లోవర్ కేస్లో చేంజ్ చేయాలనుకుంటున్నా అంతకని. ఓకే, లోవర్ కేస్లో కూడా చేంజ్ అయింది. యూ కెన్ సీ. అయితే నేను ఏమనుకుంటున్నాను, కొన్ని మాత్రమే మనోజ్ కుమార్, ఎం అనేది క్యాపిటల్, కే అనేది క్యాపిటల్ కింద చేంజ్ చేయాలనుకుంటున్నాను. యూ కెన్ సీ దిస్ ఇస్ ద థింగ్. అలా మనం అండర్ యాడ్ కాలం ఫార్మేట్లో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకుంటాం. ప్రిఫిక్స్ అంటే ఏంటి, మిస్టర్ అని యాడ్ చేయాలనుకుంటున్నాం ఒక నేమ్ ముందు, అలా యూజ్ అవుతుంది. సఫిక్స్ అంటే లాస్ట్లో గారు అని యాడ్ చేయాలనుకుంటున్నాం, అప్పుడు ఇవన్నీ యూజ్ అవుతాయి అనమాట అండర్ ఫార్మేట్లో. అయితే మీరు అందరూ ప్రాక్టీస్ చేయండి. సింపుల్గా ఒక 4 కాలమ్స్ తీసుకుని ఎక్సెల్ షీట్ని గెట్ డేటా నుంచి తెచ్చుకుని ప్రాక్టీస్ చేస్తేనే పవర్ బి అవ్వచ్చు, ఎక్సెల్ అవ్వచ్చు వస్తుంది. అయితే మనం పవర్ క్వెరీలోనే చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. దాని నుంచే పవర్ క్వెరీ 2 ఎక్సెల్ అండ్ పవర్ బిలో 2 ఈక్వల్గా ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మనం 2 అప్లికేషన్స్ మనం బాగా నేర్చుకోవచ్చు. ఓకే, టుడే ఇస్ డే 4. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.